నమస్కారం పిల్లలు. ఈరోజు మనం ఆ, ఒక అద్భుతమైన కథల పుస్తకంలోకి తొంగి చూద్దాం. భలే సరదాగా ఉంటుంది. అవును. మన శ్రోత ఒకరు పంపిణీ పుస్తకంలో హ్మ్, చాలా మంచి కథలున్నాయి. ముఖ్యంగా తెలివైన తెనాలి రామకృష్ణుడి కథలు. కరెక్ట్. మన పనేంటంటే ఈ కథల్లోంచి తెలివి, చమత్కారం ఎలా పెద్ద పెద్ద సమస్యల్ని కూడా ఇట్టే పరిష్కరిస్తాయో చూద్దాం. రెడీనా? భలే చెప్పావ్. సరే, కథలోకి వెళ్దామా? అంటే ఇది విజయనగర సామ్రాజ్యంలో జరిగిందన్నమాట. ఓ, శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో. అవును. ఆయనే రాజు. ఆయన ఆస్థానంలో 8 మంది గొప్ప కవులుండేవాడు. వాళ్లనే అష్టదిగ్గజాలు అనేవాళ్ళు, తెలుసా? తెలుసు తెలుసు. వాళ్లల్లో ఒక ఆయనే మన తెనాలి రామకృష్ణుడు. భలే తమాషాగా ఉంటాడు కదా. తమాషాయే కాదు, చాలా తెలివైనవాడు కూడా. అయితే ఆ ఆస్థానంలోకి ధూర్తమంత్రి అనే ఒక కొత్త మంత్రొచ్చాడు. ధూర్తమంత్ర? పేర్లోనేదో తేడాగా ఉందే. హా, అవును. ఆయన కొంచెం గర్వం ఎక్కువన్నమాట. రాజుగారిని మెప్పించాలని తెగ ఆరాటపడేవాడు. మరి ఆ మెప్పించే ప్రయత్నంలో ఏం చేశాడు? అదే అసలు కథ. ఒకరోజు ఆ ధూర్త మంత్రిగారు గబగబా రాజుగారి దగ్గరికి వచ్చాడు. వచ్చి మహారాజా, హ్మ్. మహారాజా, నాకు అద్భుతమైన ఆలోచనొచ్చింది. అద్భుతమైన ఆలోచన. ఏంటది? నేను ఆకాశంలో తేలియాడే ఒక భవంతిని కట్టగలను. హో, దానివల్ల మన రాజ్యానికి ప్రపంచంలో ఎక్కడా లేని గొప్ప పేరు వస్తుంది అని చెప్పాడు. ఏంటి? ఆకాశంలో భవంతంట? అబ్బో, ఊహించుకోండి పిల్లలు, మేఘాల మధ్యలో ఇల్లు. అవును. రాజుగారా మాట విని, ఓహో, ఆకాశంలో భవంతినా? అదెలా సాధ్యం అని చాలా ఆశ్చర్యంగా అడిగారు. నిజమే కదా, ఎలా సాధ్యం? మంత్రిగారు ఇంకా గర్వంగా ఏదో తన పథకాన్ని వివరిస్తున్నాడు. ఇదంతా చూస్తూ మన తెనాలి రామకృష్ణుడున్నాడు కదా, ఆహా, ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఏమీ మాట్లాడకుండా మూతిమీద వేలేసుకుని చిన్నగా నవ్వుకుంటున్నాడు. ఆయనకేదో ఆలోచన తట్టినట్టుంది. హహహా. తెనాలి నవ్వాడంటే అక్కడేదో తిరకాసు ఉండాల్సిందే. కరెక్ట్. రాజుగారు ఆ తేలియాడే భవంతి ఆలోచనకు దాదాపు ఒప్పేసుకునేలా ఉన్నారు. అయ్యో. మరి సైగ్గా అప్పుడే తెనాలి రామకృష్ణుడు ముందుకొచ్చాడు, చాలా వినయంగా. మహారాజా అన్నాడు. ఆ, ఏం చెప్పాడు? మంత్రిగారి ఆలోచన అద్భుతంగా ఉంది, కాని అంత పెద్ద భవనం కట్టే ముందు ఒక చిన్న పరీక్ష చేద్దామా అని అడిగాడు. చిన్న పరీక్ష? ఏంటది? ముందుగా మనం ఆకాశంలో ఒక బావి తవ్వి దానికి నీళ్లు తోడగలమేమో చూద్దాం. అది చెయ్యగలిగితే అంటే ఆకాశంలో భవనం కట్టడం కూడా సాధ్యమే కదా అన్నాడు. అబ్బా, ఎంత తెలివిగా అడిగాడో! భలే ఉపాయం కదా. అవును. రాజుగారిక్కూడా తెనాలి ఆలోచన చాలా నచ్చింది. వెంటనే ధూర్తమంత్రి, తెనాలి చెప్పింది బాగుంది, ముందు నువ్వు ఆకాశంలో బావి తవ్వి నీళ్లు తీసుకురా చూద్దాం అని ఆజ్ఞాపించారు. ఆ, ఇప్పుడొచ్చింది అసలు సమస్య మంత్రిగారికి. పాపం ధూర్తమంత్రి. ఆయనకి ఏం చెయ్యాలో పాల్పోలేదు. ఊరి బయట ఒక పెద్ద మైదానంలో చాలామంది పనివాళ్లను పెట్టాడు. వాళ్ళేం చేశారు? వాళ్లందరూ పైకి చూస్తూ ఆకాశంలో బావి ఎలా తవ్వాలి అని తెగ తలలు గోక్కున్నారు. రోజూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాని గాల్లో బావి తవ్వడం అయ్యే పనేనా? చెప్పండి పిల్లలు. అస్సలు కాదు. గాల్లో మేడ కట్టడమంటే ఇదేనేమో. హాహా, అంతేగా. కొన్ని రోజుల తర్వాత తెనాలి రామకృష్ణుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళాడా? అప్పుడు మంత్రిగారు ఏం చేస్తున్నారు? మంత్రిగారు చాలా నీరసంగా, నిరాశగా కూర్చుని ఉన్నారు. పాపం తెనాలి నవ్వు ఆపుకుంటూ ఏమడిగాడు? ఏం మంత్రిగారు, బావి తవ్వకం ఎంతవరకు వచ్చింది? నీళ్ళేమైనా పడ్డాయా అని భలే అమాయకంగా అడిగాడు. అప్పుడు కాని మంత్రిగారికి అర్థం కాలేదా తను ఎంత తప్పు ఆలోచన చేశాడో? అవును. అప్పుడు కాని ఆయనకర్థం కాలేదు తను ఎంత అవివేకంగా, అంటే అసాధ్యమైన పనికి పూనుకున్నాడో. ఆకాశంలో బావి తవ్వడం కుదరదని తెలిసిపోయింది. మరి సిగ్గుపడిపోయి ఉంటాడు కదా. చాలా. వెంటనే రాజుగారి దగ్గరికి పరుగుపరుగున వెళ్ళాడు. వెళ్ళి ఏం చెప్పాడు? రాజుగారి కాళ్లమీద పడి, మహారాజా, నన్ను క్షమించండి. ఆకాశంలో బావి తవ్వడం అసాధ్యం. నా తేలియాడే భవంతి ఆలోచన చాలా మూర్ఖత్వమైనది. నన్ను మన్నించండి అని వేడుకున్నాడు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు ఏం చెప్పాడు? అప్పుడు తెనాలి రామకృష్ణుడు రాజుగారితో ఎంతో నెమ్మదిగా, మహారాజా చూశారా అన్నాడు. చూశారా? ఆకాశంలో బావి తవ్వడం ఎంత అసాధ్యమో గాలిలో భవంతి కట్టడం కూడా అంతే అసాధ్యం. ఇలాంటి జరగని పనుల కోసం మన రాజ్య డబ్బును, అంటే సంపదను వృధా చేయకూడదని చెప్పడమే నా ఉద్దేశం అని వివరించాడు. అబ్బా, ఎంత చక్కగా చెప్పాడు. అనవసరపు ఖర్చు ఆగిపోయింది. నిజంగా
తెనాలి తెలివికి, ఆ సమయస్ఫూర్తికి రాజు కృష్ణదేవరాయలు చాలా సంతోషించారు. శబాస్ తెనాలి, నీ తెలివితో అనవసరంగా మన ఖజానా ఖాళీ అవ్వకుండా కాపాడావు అని తెగమెచ్చుకున్నారు. మరి ఆ ధూర్తమంత్రి? ధూర్తమంత్రి కూడా తన తప్పు తెలుసుకుని తెనాలికి థాంక్స్ చెప్పాడు. అప్పట్నుంచి జాగ్రత్తపడ్డాడన్మాట. ఆ రోజునుంచి రాజుగారు కూడా ఏ ముఖ్యమైన పని చేయాలన్నా ముందు తెనాలి రామకృష్ణుడి సలహా తీసుకునేవారట. చూశారా పిల్లలు, తెనాలి తన చిన్న ఉపాయంతో ఎంత పెద్ద తప్పు జరగకుండా ఆపాడో? అనవసరమైన ఖర్చును ఎలా అడ్డుకున్నాడో భలే కదా. ఈ కథల పుస్తకంలో మనం చూసిన ఈ కథ మనకి ఏం చెప్తుందంటారు? ఆ అంటే గొప్పగా, అసాధ్యంగా కనిపించే పనుల గురించి కలలు కనడం కన్నా, ఏది నిజంగా చెయ్యగలమో, ఏది ఆచరణ సాధ్యమో ఆలోచించడమే అసలైన తెలివి అని చెప్తుంది. అవును, చిన్న ఆలోచనైనా సరే అది సరైన టైంలో కరెక్ట్గా ఉపయోగిస్తే పెద్ద పెద్ద సమస్యలను కూడా ఇట్టే చిటికలో పరిష్కరించవచ్చు. నిజమే. మరిప్పుడు మీకోసం ఒక చిన్న ప్రశ్న పిల్లలు. అడగండి. తెనాలి ఆకాశబావి అనే చిన్న ఉపాయంతో పెద్ద సమస్యను ఆపినట్టు మీ జీవితంలో ఎప్పుడైనా ఒక చిన్న తెలివైన ఆలోచన ఏదైనా పెద్ద పనికి ఉపయోగపడిందా? ఒక్కసారి ఆలోచించండి, సరేనా? మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. తప్పకుండా. అంతవరకు సెలవు.